దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? భారతదేశ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు, ఒకవేళ ఇది ఉదయం మీకు కావచ్చు, వేరే దేశాలు మీ సమయం కావచ్చు, ఏదైనా ఈ వాగ్దానం మీకోసం. మీ జీవితాలు బలపరచుటకు, మిమ్మల్ని కృంగిన వారు లేవనెత్తుటకు, ఆత్మీయంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, అన్ని విధాలుగా మిమ్ములని పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సాహపరచడానికి ఈ దినం దేవుని వాగ్దానం. కాబట్టి ఎవరు చూస్తున్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు మీరు ప్రతిదినం ఇట్లా ఓపెన్ చేయగానే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీకు ఉన్నాడు, ఆయన దయా కనికరం వాత్సల్యత నీకు తోడుగా ఉండబోతుంది, నిన్ను విడివడి ఎడబాయడు. చాలామందికి ఇంకా మా ఇళ్లలో రక్షణ పొందలేని వారు ఉన్నారంటారు. యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టిన యేసుకి నీ హృదయంలో చోటిస్తే చాలు. కష్టకాలాలు, దుఃఖ సమయాలు, పోరాటాల గుండా వెళ్తున్నట్టయితే ప్రభు నిన్ను విడివడి ఎడబాయడు. ఎందుకు అంటే దేవుని ఎన్నో వాగ్దానాలు నీకోసం, నా కోసం ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు ఒక మంచి వాగ్దానం మీకోసం చదువుతాను, మనందరి కోసం విందాం. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, మరి అద్భుతమైన మాట 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. సొమ్మసిల్లేవారు అంటారు. సొమ్మసిల్లిపోతున్నావా? అయిపోయింది నా లైఫ్ అని చేసి చేసి సొమ్మసిల్లే లైఫ్, శక్తిహీనత. కానీ సొమ్మసిల్లిన నీకు ఆత్మికంగా కానీ, మానసికంగా కానీ, కుటుంబపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఏ కోర్టు కేసు ఏంటి, అప్పుల బాధ ఏంటి, నీ భర్త, నా భార్య, ఒకవేళ విసిగి సొమ్మసిల్లిపోతున్నావా? సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి, నిన్ను బలపరచువాడు ఆయనే. నీకు శక్తినిచ్చే దేవుడు. సొమ్మసిల్లావా, కృంగిపోయావా, అలిసిపోయావా, మరి పడిపోయిన స్థితిలో ఉన్నావా, బలహీనమైన స్థితిలో ఉన్నావా, నువ్వేం భయపడద్దు. నీకు శక్తినిచ్చేదను, నీకు బలాభివృద్ధి కలుగజేసేదను, నా శక్తితో నేను నింపుతాను, నీకు బలాభివృద్ధి కలుగజేస్తాను. వాగ్దానం. ఎంత మంచి దేవుడు అండి. నువ్వెంత బలహీనతో, ఎన్న వేసారిపోయిన విసికి ప్రభు కృప నీకు ఉంటుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకో, దేవుని తట్టు చూడు. నీ ప్రతి అక్కర అవసరం తీర్చగలిగిన దేవుడు ఆయన. మనందరం మన హృదయం ఎత్తి ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానం ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడ శక్తిహీనతలు ఉన్నావో నేను నింపుతాను, ఎక్కడ సమస్యలు పడావో నీకు నేను ఉన్నాను, నేను బలపరుస్తాను, నీకు బలాభివృద్ధి కలుగజేస్తాను. కాబట్టి అభివృద్ధి కలుగజేస్తాను. ఈ వాగ్దానాన్ని మనస్ఫూర్తిగా నమ్మి ప్రార్థన చేయి. నేను కూడా మీతో కలిసి మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధులు, బాధలు, చింతల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాలు, సొక్కి సొమ్మసిల్లి విసిగి వేసారిపోయిన వారిని శక్తితో నింపు, బలాభివృద్ధి కలిగే, ఆత్మిక బలమి, ఆరోగ్యపరమైన బలమి, మానసికమైన బలమి, కృంగిన వారిని లేవనెత్తినైనా ఏ జీవితాలు ఏ విధమైన స్థితిలో ఉన్నా వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం, తప్పించమని ప్రార్థన చేస్తున్నాం, విడిపించమని ప్రార్థన చేస్తున్నాం, వారి సమస్యలకు పరిష్కారం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక ప్రభా, నాయన ఏ కుటుంబాల్లో శోధకుడు ఉన్నాడు, వాడి నుండి బిడ్డలను బయట తీసుకురండి. ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ మా బిడ్డలు ప్రియులు చూస్తున్నారు, వారు ఎందులో పోరాటాలు అనుభవిస్తున్నారు, అందు నుంచి లేవనెత్తండి నాయన. ముఖ్యంగా ప్రభా, ఎవరికి ఏ సమస్యలున్నా మీరు తొలగించండి. అంతేకాక ప్రభా, మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం వారికి మీరు తోడుగా నడిపించండి. ప్రపంచ దేశాలు రక్షించబడి క్రైస్తవ సమాజంలో ఉద్యమం, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ మీరు రైజ్ చేయండి. అందరికీ శుభములను పలుకుతూ వారి అక్కర్లు తీర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఎర్లీ మార్నింగ్ మీకోసం ఇస్తున్న ఈ వాగ్దానం మీ దేశాలు ఏ సమయాలు చూస్తున్నా దేవుడి వాగ్దానం ద్వారా మిమ్మల్ని బలపరిచి దీవించును గాక. అంతేకాకుండా పొద్దున సాయంత్రం లైవ్ ఇస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చూడండి, వినండి. అందరికీ వాగ్దానం కానీ లైవ్ కానీ షేర్ చేయండి. ప్రతి సాటర్డే బెల్లంపల్లి ఉజ్జీవ సభ కుటుంబాలుగా రండి, మంచిగా పాలు పొంది సాటర్డే అటెండ్ అయ్యి సండే ప్రార్థనలు చేయించుకొని వెళ్ళొచ్చు. ఆదివారం, శనివారం కల్వరీ ప్రామిస్ హైదరాబాద్లో కూడా సాటర్డే సండే ఉంటుంది. రండి, మంచిగా బలం పొంది మీరు వెళ్ళొచ్చు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.